ఏంది నీ బాధ ఏంది? ఇంతేనా మీ పిల్లలు కూడా? లేస్తే ఇదే పనిలో ఉంటాడు. అసలు ఈ నొక్క అది నొక్క ఏంది ఏంది ఇది ఇది గేర్లు వేస్తాడంట అప్పుడైనా. అసలు ఏది కూడా కూర్చునేవారు కాగదు, నడిచేవారు కాగదు, ఉరికేవారు కాగదు, ఏది చేసేవరకు ఆగదు. మా అంత పెద్దోళ్ళు అయినాక అర్థమవుతుంది అనమాట, ఎందుకబ్బా ఇంత తొందర పెద్దోళ్ళు అయిపోయినా, చిన్నోళ్ళ ఉన్నప్పుడే బాగుంది అని. చిన్నోళ్ళగా ఉన్నప్పుడేమో ఎప్పుడెప్పుడు పెద్దోళ్ళం అయిపోదామా అని ఆరాటం. నీకెందుకు చెప్పు వాటి గురించి ఇప్పుడు? చూడు, ఏసి వేయుడు, ఆపుడు, లేకపోతే డోర్స్ అద్ది చూపిస్తున్నాడు. మమ్మీ నా గనకార్యాలు అన్నీ చూపి ఒకటే చూపిస్తా. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, నీ గనకార్యాలు అన్నీ చూపిస్తున్నావా? గేర్ వేయడం, డోర్ తీయడం. అసలు రోడ్ మీద వెళ్తూ ఉంటేనే డోర్ తీసేసినాడు. నీకు భయపడి మీ డాడీ జంప్ అయిపోయినాడు. ల్యాప్టాప్ అడబట్టి జంప్ అయిపోయినాడు. అగో చూడు, ఇది ఇప్పుడు దాన్ని కడిగే వరకు పెట్టేది కదా, కాళ్ళ దగ్గర పడేసింది మెల్లగా. ఏంద్రా అందరు ఇంతే ఉంటారా, నువ్వే ఇట్లున్నవారా? ఇప్పుడు దానికోసం నువ్వేం కష్టపడక్కలే, నేను తీస్తాలే ఉండు, నేను తీస్తాలే. అందరూ హ్యాపీ ఫేసెస్ ఒక్కటే చూపిస్తారు కాబట్టి పిల్లలది నాకు తెలిసి అర్థం కాదు. కానీ వామ్మో వామ్మో వామ్మో, చిన్న సైజు కోతి పిల్లల్ని ఇంట్లో పెంచితే ఎట్లుంటుందో అట్లుందన్నమాట.